ప్రతి మనిషిలో ప్రేమ, కోపం, జాలి, త్యాగం, అసూయ ఇలా ఎన్నో లక్షణాలు ఉంటాయి. అందులో ఏది ఎక్కువైనా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఏమంటారు? ఈ కథలో అసూయ అనే కారణం చేత భాగ్యలక్ష్మి అనే ఆమె ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొందో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అనగనగా ఒక ఊరిలో సుబ్బారావు అనే షావుకారు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు రాజ్యలక్ష్మి, రెండవ భార్య పేరు భాగ్యలక్ష్మి. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు, రెండవ భార్యకు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్య రాజ్యలక్ష్మి చాలా నెమ్మదస్తురాలు, అందరికీ మంచి చేయాలనే కోరుకుంటుంది. అందరూ రాజ్యలక్ష్మిని పొగుడుతూ ఉండేవారు. రెండవ భార్య భాగ్యలక్ష్మి కొంచెం గడుసు. తన తోటికోడలను అందరూ పొగుడుతూ ఉంటే సహించేది కాదు. ఎప్పుడూ దేనికో దానికి అలుగుతూ గొడవలు పెట్టుకుంటూ ఉండేది. ఒకసారి షావుకారు గారి ఇంటికి బంధువులు వస్తారు. రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి ఇద్దరు మర్యాదలు చేస్తారు. కానీ బంధువులు రాజ్యలక్ష్మినే పొగుడుతారు. భాగ్యలక్ష్మికి అది నచ్చదు. భోజనం సాయం అవుతుంది. రాజ్యలక్ష్మి మంచి రుచికరమైన వంటలు చేస్తుంది. రాజ్యలక్ష్మి లేని సమయం చూసి భాగ్యలక్ష్మి కూరల్లో ఉప్పు కారాలు బాగా వేస్తుంది. భోజనానికి కూర్చున్న చుట్టాలు కూర నోట్లో పెట్టుకోగానే వెంటనే బయటకు ఉమ్మేస్తారు. వాళ్ళు, ఏమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి వంటలేనా చేసి పెడతావు అంటూ తిడుతూ ఉంటారు. భాగ్యలక్ష్మి చాటుగా నుంచుని నవ్వుతూ ఉంటుంది. రాజ్యలక్ష్మి, అయ్యయ్యో, పొరపాటు జరిగిపోయిందండి, మళ్ళీ వంట చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేసి పెడుతుంది. ఇలా ఎలాగోలా తన తోటి కోడల మీద గొడవలు పెడుతూ ఉండేది భాగ్యలక్ష్మి. ఒకసారి సుబ్బారావుకి విపరీతమైన జ్వరం వచ్చి మంచాన పడతాడు. రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి సేవలు చేస్తూ ఉంటారు. ఎంతమంది వైద్యులకు చూపించినా జ్వరం తగ్గుముఖం పట్టడం లేదు. రాజ్యలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు పక్కింటి ఆవిడ రాజ్యలక్ష్మితో ఇలా అంటుంది. అమ్మాయి రాజ్యలక్ష్మి, మీ ఆయనకి ఇంకా జ్వరం తగ్గలేదా? రాజ్యలక్ష్మి, లేదు పిన్ని, ఇంకా తగ్గలేదు. ఎంతమంది వైద్యులకు చూపించినా తగ్గడం లేదు అని అంటుంది. ఆ పక్కింటి ఆవిడ, అమ్మాయి, ఊరి చివర అమ్మవారి గుడి దగ్గర ఒక ముని ఉంటాడు. ఆ ముని దగ్గరికి వెళ్తే ఏమైనా తగ్గే మార్గం చెబుతాడేమో. ఎందుకంటే మన ఎదురింటి జగ్గయ్య గారి కొడుకుకి కూడా చిన్నప్పుడు బాగోకపోతే అతని దగ్గరికే తీసుకుని వెళ్ళారు. ఏవో మూలికలు నూరి రసం పడితే వెంటనే తగ్గింది అని అంటుంది. ఆ మాటలకు రాజ్యలక్ష్మి, సరే పిన్ని, రేపే ఆ ముని దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటుంది. ఈ మాటలన్నీ పక్క నుండి చాటుగా భాగ్యలక్ష్మి వింటూ ఉంటుంది. మరుసటి రోజు రాజ్యలక్ష్మి సుబ్బారావుని ముని దగ్గరికి తీసుకువెళ్తుంది. భాగ్యలక్ష్మి కూడా చాటుగా వాళ్ళ వెనుక వెళ్తుంది. మునితో రాజ్యలక్ష్మి ఇలా అంటుంది. స్వామి, నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి. నా భర్తకు గత 4 రోజులుగా జ్వరం తగ్గడం లేదు. దయచేసి వారికి నయం చేయండి అని అంటుంది. ముని సుబ్బయ్యను బాగా పరిశీలించి, అమ్మా, ఈ వ్యాధికి తగ్గ మూలికలు ప్రస్తుతం నా దగ్గర లేవు. నా మనుషులను పంపిద్దామంటే వాళ్ళు వేరే పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తిరిగి రావడానికి 1 వారం పడుతుంది అని అంటారు. రాజ్యలక్ష్మి, స్వామి, అంతకాలమంటే ఎలా అండి? పోనీ అవి ఎక్కడుంటాయో, ఎలా ఉంటాయో నాకు చెప్పండి, నేను తెచ్చుకుంటాను అని అంటుంది. ముని, అమ్మా, అవి మన ఇంటి పక్కన దొరికేవి కావు. దానికి 2 అడవులు, 1 నది దాటాలి అని అంటారు. రాజ్యలక్ష్మి, పర్వాలేదండి, నేను వెళ్తాను, నాకు దారి చెప్పండి అని అడుగుతుంది. ముని, అమ్మా, అడవి దాటే క్రమంలో చాలా అడ్డంకులు వస్తాయి. వాటన్నిటినీ దాటుకుని వెళ్ళాలి. ఇక మూలికల విషయానికొస్తే నది దాటితే ఒక నక్షత్ర ఆకులు గల చెట్టు కనబడుతుంది. వాటి బెరడే ఈ మూలికలు అంటూ ఒక మూలిక చూపిస్తూ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మూలిక వాసన చూడకూడదు అని చెబుతారు. రాజ్యలక్ష్మి, అలాగే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. చాటుగా ఉన్న భాగ్యలక్ష్మి కూడా వింటుంది కదా. తను కూడా ఇలా అనుకుంటుంది. భర్త మీద తనకొక్కరిదానికి ప్రేమ ఉన్నట్లు తనే వెళ్తానంటుందేంటి? నాకు లేదా ఏంటి ప్రేమ? నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున రాజ్యలక్ష్మి మూలికల కోసం బయలుదేరుతుంది. రాజ్యలక్ష్మికి తెలియకుండా భాగ్యలక్ష్మి కూడా వెంబడిస్తుంది. అలా కొంత దూరం అడవిలో ప్రయాణిస్తుండగా ఒక పెద్ద కొండ చీమల దండు తనకి అడ్డుగా వస్తుంది.
చీమలరాజు ఇలా అంటాడు. అమ్మా, మీరు ఏదో అత్యవసర పని మీద వెళ్తున్నారు. మీ దారికి మేము అడ్డు వస్తున్నాము. దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళండి అని అంటాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి చీమలను తొక్కకుండా అక్కడి నుంచి వెళ్తుంది. భాగ్యలక్ష్మి కూడా అదే దారిలో వస్తుంది కదా. ఆ చీమలరాజు భాగ్యలక్ష్మిని కూడా అడుగుతాడు. భాగ్యలక్ష్మి వినకుండా చీమలను తొక్కుకొని వెళ్తుంది. ఆ చీమలన్నీ భాగ్యలక్ష్మిని గట్టిగా కుడతాయి. రాజ్యలక్ష్మి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా తనకి ఒక గుడిసె కనబడుతుంది. ఆ గుడిసెలో ఒక మామ "మ్మ్, మ్మ్" అంటూ మూలుగుతుండడం వినబడుతుంది. రాజ్యలక్ష్మి వెంటనే ఇక్కడ ఎవరో ఉన్నారు అనుకొని అక్కడికి వెళ్తుంది. లోపల ఒక ముసలావిడ నేల మీద పడుకొని మూలుగుతూ ఉంటుంది. రాజ్యలక్ష్మి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. అమ్మా, ఒంట్లో బాగోలేదా? ఇలా పడుకున్నావు? ఇంత పెద్ద అడవిలో నువ్వొక్కరిదానివే ఎలా ఉంటున్నావమ్మా? ఆ మాటలకు ఆ మామ, ఈ అడవిలో నేనొక్కరిదాన్నే ఉంటున్నానమ్మా. ఈరోజు కాస్త ఒంట్లో బాగోలేదు. ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది అని అంటుంది. అయ్యో అవునా, నేను చేస్తానుండు అంటూ రాజ్యలక్ష్మి ఇల్లు వాకిలి తుడిచి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి ఆ మామకు కాస్త గంజి కాచి ఇస్తుంది. ఆ మామ గంజి తాగి ఇలా అడుగుతుంది. నువ్వు ఎందుకొచ్చావమ్మా ఈ అడవిలోకి అంటే రాజ్యలక్ష్మి అంతా చెబుతుంది. ఆ మామ, ఓహో, మంచి కార్యానికి బయలుదేరుతున్నావు, నీకు అంతా మంచే జరుగుతుంది అంటూ, ఇంకా నువ్వు ఒక అడవి దాటవలసి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద నక్క కనిపిస్తుంది. అది మనుషులను చూస్తే తిరగబడుతుంది. కానీ నువ్వు ఈ వస్తువు దానికి చూపిస్తే అది నిన్ను ఏమీ చేయదు అని రాజ్యలక్ష్మికి ఇస్తుంది. రాజ్యలక్ష్మి అది తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. తననే వెంబడిస్తున్న భాగ్యలక్ష్మి కూడా ఆ గుడిసెలోకి వెళ్తుంది. మామ, ఇదివరకు ఒక ఆవిడికి వచ్చింది కదా, ఆవిడికి ఏమిచ్చావు అని అడుగుతుంది. మామ ముందుగా, అమ్మాయి, ఈ గిన్నె తోమిపెట్టవు, అప్పుడు చెబుతాను అని అంటుంది. ఆ మాటలకు భాగ్యలక్ష్మి, నేనా గిన్నెలు కడగాల? మా ఇంటి దగ్గర పని మనిషి ఉంటుంది ఇలాంటివన్నీ చేయటానికి అని అంటుంది. నువ్వు ఈ గిన్నెలన్నీ శుభ్రం చేశావనుకో, ఆ వస్తువు నీకు ఇస్తాను అని అంటుంది ఆ మామ. వెంటనే భాగ్యలక్ష్మి గిన్నెలన్నీ తోమేస్తుంది. ఆ మామ ఆ వస్తువు భాగ్యలక్ష్మికి ఇస్తుంది. అది తీసుకుని భాగ్యలక్ష్మి అక్కడి నుంచి రాజ్యలక్ష్మిని వెంబడిస్తుంది. అలా కొంత దూరం నడుస్తూ ఉండగా ఒక పెద్ద అడవి నక్క కనిపిస్తుంది. రాజ్యలక్ష్మి వెంటనే తన దగ్గర ఉన్న వస్తువు చూపిస్తుంది. ఆ నక్క రాజ్యలక్ష్మిని ఏమీ అనదు. రాజ్యలక్ష్మి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. భాగ్యలక్ష్మి కూడా అదే దారిలో వస్తుంది కదా. భాగ్యలక్ష్మికి కూడా ఆ నక్క కనిపిస్తుంది. ఆ నక్క భాగ్యలక్ష్మి మీదకి వస్తుంది. భాగ్యలక్ష్మి తన దగ్గర ఉన్న వస్తువు చూపించినా ఆ నక్క ఆగదు, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక భాగ్యలక్ష్మి కాపాడండి కాపాడండి అంటూ పెద్ద కేకలు వేస్తూ పరిగెడుతుంది. రాజ్యలక్ష్మికి ఆ కేకలు వినిపిస్తాయి. వెనక్కి తిరిగి చూస్తే భాగ్యలక్ష్మి వెనకాల ఒక నక్క పరిగెడుతూ ఉంటుంది. వెంటనే రాజ్యలక్ష్మి తన దగ్గర ఉన్న వస్తువును చూపిస్తుంది. ఆ నక్క అక్కడి నుంచి పారిపోతుంది. రాజ్యలక్ష్మి భాగ్యలక్ష్మిని ఇలా అడుగుతుంది. చెల్లి, నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని. ఆ మాటలకు భాగ్యలక్ష్మి, అక్క, నన్ను క్షమించు. నీ మీద ఉన్న అసూయతో నిన్ను వెంబడిస్తూ నేను ఇక్కడి వరకు వచ్చాను. నీ మంచితనానికి అందరూ మెచ్చుకుంటూ ఉంటే అది నాకెందుకు దక్కడం లేదు అని అసూయతో నేను ఇంతవరకు వచ్చాను. నీ నిజాయితీ ముందు నా అసూయ ఓడిపోయిందక్క, నన్ను క్షమించు అని బాధపడుతుంది. ఆ మాటలకు రాజ్యలక్ష్మి, చెల్లి, బాధపడకు, అయిపోయిందేదో అయిపోయింది. నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. పద, మనం మూలికలు తెచ్చుకుందాం అనుకుంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ నది దాటుతారు. నది దాటగానే ఆ నక్షత్రాల గల చెట్టు వాళ్లకు కనబడుతుంది. ఆ చెట్టు బెరడు కోసుకొని తిరుగు ప్రయాణం సాగిస్తారు. ఆ ప్రయాణంలో ఆ మామ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. భాగ్యలక్ష్మి ఆ మామ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని బాధపడుతుంది. ఆ మామ భాగ్యలక్ష్మిని, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు అంటూ ఇద్దరికీ చక్కగా తలదువ్వి జడవేసి పువ్వులు పెట్టి ఆశీర్వదించి పంపిస్తుంది. ఇంకొంత ప్రయాణంలో వారికి చీమల దండు కనిపిస్తుంది.
భాగ్యలక్ష్మి వాటిని చూడగానే క్షమించమని అడుగుతుంది. అవి వాళ్ళిద్దరికీ దారినిస్తాయి. ఇలా ఆ మూలికలను ఇంటికి పట్టుకొచ్చి చూర్ణం చేసి సుబ్బారావుకు తాగిస్తారు. ఒక వారం రోజులలో సుబ్బారావు లేచి కూర్చుంటాడు. ఇప్పుడు సుబ్బారావు కుటుంబం ఎటువంటి మనస్పర్ధలు లేకుండా హాయిగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.